పరిచావు. నీ చిత్తమును ప్రభా తెలియపరిచావు. సమస్తమును అయినా అనుకూలపరుస్తున్నావు. నీకు వందనాలు తండ్రి. ఇన్ని మేలులు నాకు, మాకు, అందరికీ నువ్వు చేసినందుకు స్తోత్రం. స్తోత్రమునాయి, స్తోత్రము తండ్రి. మమ్మలను ఇంకా నీ కొరకే, నీ నిమిత్తమే, నీ పని కొరకే నియమించుకోండి. ఇంకా ముందున్న సమయాన్ని మమ్మలను బలపరిచి నడిపించుకోండి. రాబోయే కాలాలు, దినాలు మాకైతే తెలియదు, కానీ తెలిసిన దేవుడు, అన్నీ తెలుసుకున్నావు. నీవే అనుకూలపరిచి అన్నిటినీ చక్కగా మాకు అందుబాటులోకి తీసుకొచ్చి నీ చిత్తము ఈ భూమి మీద నెరవేరాలి, జరగాలి. అలాగ జరిగించినట్లుగా మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. రాజుల మొదటి గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఈ గ్రంథములో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి, మంచి విశ్వాసి, నమ్మకమైన వాడు, పెద్దలు చెప్పిన మాటలను, వాక్కులను నెరవేర్చేవాడు సొలొమోను అని మనకు ఈ గ్రంథములో తెలియచేయబడుతుంది. దావీదుకు బదులుగా సొలొమోనుని ప్రజలు, లేక దావీదే రాజును చేశాడు, అభిషేకించాడు. ఇలా అభిషేకించబడిన తర్వాత సొలొమోను గారు ఏం చేశాడో ఆ వాక్యాన్ని మనం చూద్దాము. 3వ అధ్యాయానికి రండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం. మూడో అధ్యాయములో మొదట వచనం చదువుతారా? తర్వాత సొలొమోను పెండ్లి చేసుకొని అతనకు అల్లుడాయెను. తన నగరను, యెహోవా మందిరమును చుట్టూ కట్టించి ముగించిన తర్వాత ఫరో కుమార్తె దావీదు పురమునకు రప్పించెను. దేవునికి స్తోత్రం. సొలొమోను గారికి వివాహము జరిగింది. ఇది 3వ అధ్యాయంలో తన గూర్చి రాయబడిన వాక్యం. పెళ్లి చేసుకున్నాడు. తన భార్య తన భార్య ఎక్కడికి వచ్చిందంట? దావీదు గారి పురము, అంటే దావీదు గారి ఇంటికి కోడలుగా వచ్చింది. అంటే యవనస్తుడు కాబట్టి పెండ్లి చేసుకోవలసిన అవసరత ఉంది, చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది.
ఇంటికి వచ్చిన తర్వాత సొలొమోను గారు ఇంకా ఏం చేస్తున్నాడు అన్నది మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. భార్య వచ్చింది కదా, సంబరాలు చేసుకోవాలా, పండగలు చేసుకోవాలా, ఏమండి, కొత్తగా పెళ్లి చేసుకున్నాను కదా, పార్కులకు వెళ్ళాలా, ఇలాంటి ఆలోచనలు ఈనాటి కాలం ముందు ఒకవేళ ఉంటే ఉండవచ్చు. కానీ ఆ రోజుల్లో సొలొమోను గారికి ఉన్న ఆలోచన, భార్య వచ్చినప్పుడు కూడా నగరానికి తీసుకొచ్చేసాడు, ఇంటికి తీసుకొచ్చేసాడు, ఆమెను అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన చేసే పనిని గురించి మనము 4వ వచనంలో చూద్దాం. 4వ వచనము, గిబియోను ముఖ్యమైన స్థలమై ఉండిన గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దాన బలులు అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు సొలొమోను అంటే? సొలొమోను గారు ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. దేవునితో సమయాన్ని గడుపుతున్నాడు. దేవునికి కావలసిన బలులు అర్పిస్తున్నాడు. ఇది ఎప్పుడు చేసిన పని? రాత్రివేళ చేశాడు ఈ పని. రాత్రివేళ బలులు అర్పించాడు, దేవాతి దేవునితో సమయాన్ని గడిపాడు. చూడండి ఆయన ఆలోచన. ఏమండి, పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంటికి వస్తే ఇంటి దగ్గర ఉండవలసిన దానికి బదులు ఎక్కడున్నాడు ఈయన? దేవుని యొక్క సన్నిధిలో. ఉన్నత స్థలములు అంటాయి, అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడిన స్థలం ఇది. ఇంటికాడ ఉండలేదు, ఇంటిలో ఉన్న వారితో సమయాన్ని గడపలేదు. ఏమండి, ఈ ఆలోచన ఈ యవనస్తుడికి ఎలా కలిగింది అంటే మనం ఆలోచించి చెప్పొచ్చు. ఏమండి, దావీదు గారు ఆయనకి బోధించాడు. 2వ అధ్యాయంలో మనం చదివాం కదా, గత శనివారం రాత్రి. బోధించబడిన ప్రతి మాట హృదయంలో దాచుకున్నాడు, తన మనసులో పెట్టుకున్నాడు. ఇదే మనము కూడా ఆలోచించుకోవాలి. అరే, చాలా సంగతులు బోధించబడుతున్నాయి. దేవుడు క్రమముగా తన వాక్యాన్ని మనకు వినిపిస్తున్నాడు. ఆలకించుచున్నాను. నేను ఈ మాటల్ని ఏం చేయాలా, ఈ మాటల్ని ఎక్కడ భద్రపరచుకోవాలా అని విశ్వాసులు ఎక్కువగా ఆలోచించాలి. అంతేగాని లోకస్తులు, లోకవార్తలు వాటిని మనసులో పెట్టుకుని అయ్యి మళ్ళా మాట్లాడటం అన్నది ఇది చాలా బాధాకరం అండి. అరే, దేవుని మాటలు ఇన్ని సంగతులు చెప్పబడుతున్నాయి కదా, ఆలకిస్తున్నాం కదా మనమే. ఈ మాటలు మరొకరికి ఎవరికైనా చెప్తున్నావా? ఎవరైనా ఏదైనా అంటే దాన్నే పదే 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 గుచ్చు 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 మాట్లాడతారేంటి? ఇది ఏంటి స్వభావం ఇది? ఇలాంటి ఆలోచనలు ఉండొచ్చండి. అసలు నువ్వు లోకవార్తలు విన్నా కానీ మర్చిపోవాలా. ఏమా, లోకవార్తలు ఆలకించినా కానీ నువ్వేం చేయాలా? మర్చిపోవాలి వాటిని. అవి ఉపయోగం ఉండవు నీకు. కానీ దేవుని మాటల్ని నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. ఒకవేళ ఆ మాట ఇతరులకు చెప్తే అది నీకు ప్రయోజనమే, ఇతరులకు కూడా ప్రయోజనమే. కానీ రివర్స్ అయిపోతుంది. ఎప్పుడో ఎవడో ఏదో అన్నాడంట, అది ఎన్ని సంవత్సరాలు పోయినా సరే ఆ మాట గుర్తే ఉంటుంది మనసులో. ఇదే మరి మనస్తత్వం నాకు అర్థం కాదు దేవుని బిడ్డలారా. అది ఏమాత్రం క్షేమం కాదు. ఇదిగో ఈరోజు చూడండి, సొలొమోను గారు యవనస్తుడు పెళ్లి చేసుకున్నాడు. ఒక అమ్మాయి వచ్చింది, తన భార్యని ఇంటి దగ్గర పెట్టేశాడు. ఈయన ఎక్కడికి వచ్చేసాడు?
దేవుని ఉన్నత స్థలములోనికి వచ్చి 1000 దానబలులు అర్పించాడు కదా. ఆ బలులు అర్పించి ప్రార్థన చేసి అలాగా నిద్రపోయాడు. అక్కడే నిద్ర, ఇంటికి కూడా వెళ్ళలేదు. వెళ్ళిపోతే దేవాది దేవుడు ఏం చేశాడంట, రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. నేను నీకు ఏమిచ్చుట నీవు ఇష్టమో అడగమని దేవునికి స్తోత్రం అండి. ఎంత చక్కని దర్శనం ఇది, ఎంత చక్కని మాట ఇది. దేవుడే అడుగుతున్నాడు. బలులు అర్పించేశాడు. ఇక రాత్రి అయిపోయింది కాబట్టి నిద్రపోతున్న వాడిని దేవుడే మేల్కొల్పి, లేక దేవుడే అతని దగ్గరకు వచ్చి స్వప్నము అంటే కళ లేక దర్శనము అనుకోవచ్చు. ఇవన్నీ 3 ఒకటే అనుకోండి. అయితే దేవుడు అంటాడు, సొలొమోను నీకు ఏది ఇష్టమో, అయ్యా యవనస్తుడా, నీ తండ్రి అయిన దావీదు లేక ప్రవక్తలు యాజకులు నిన్ను అభిషేకించి రాజుని చేశారు. ఇక భవిష్యత్ అంతా నీవు ఎలా ఆలోచించాలో, నువ్వు ఎలాంటి నిర్ణయం చేయాలో అవన్నీ నీకు తెలియాలంటే ఇప్పుడు నీకు ఏం కావాలో అది అడుగు, దాన్ని అడగమని దేవుడు చెబుతున్నాడండి. ఎంత మంచి మాట. దేవుడే వచ్చి ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉంటే మాట్లాడతాడు. ఒకవేళ ఈ దర్శనము ఏమండి ఎక్కడ ఉంటే వచ్చింది, దేవుని సన్నిధిలో ఉంటే వచ్చింది. అదే ఇంటికాడుండి తన భార్య, పెళ్ళైన స్త్రీ, ఏమండి కొత్తగా వచ్చిన అమ్మాయి, మరి ఆమెతో మాట్లాడుతూ ఉంటే దర్శనం చూడగలుగుతాడా? చూడలేడు. అందుకే మనము కూడా ప్రత్యేకించబడుతూ ఉండాలి. మన చుట్టూ మనుషులు ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు, మన ఇంటి వారు కూడా ఉండవచ్చు. కానీ నీకు ఎలాంటి ఆలోచన ఉండాలంటే, ఇది నేను దేవునితో గడిపే సమయము, ఈ సమయము దేవునితో గడిపే సమయము. అది రాత్రి మళ్ళా దేవునితో గడిపిన వారికి దైవ దర్శనాలు వస్తూ ఉంటాయి. వచ్చేసింది సొలొమోను గారికి. ఏమండి దేవుడు సెలవు ఇచ్చేశాడు. ఇతడు మేల్కొన్నాడు. ఎవరో సొలొమోను గారు మేల్కొన్నాడు. మేల్కొన్నవాడు మరి దేవుడు చెప్పినట్లుగా ఏం కోరుకుంటాడు? యవనస్తుడు కదండి, చాలా కోరికలు ఉండొచ్చు, చాలా ఆశలు ఉండొచ్చు. ఏమండి సరదాగా తిరగాలనో, ఇంకెక్కడికో వెళ్ళాలనో ఏమండి ఉండొచ్చు. కానీ ఆయన ఏమి నిర్ణయించుకున్నాడో మీరు జాగ్రత్తగా చూడాలి. ఏమని మనవి చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన ప్రకారముగా ఆయనకు ఏం అవసరమో ఏం కావాలో దేవుని యొక్క మాటను బట్టి గ్రహించి, దేవుని మాటను బట్టి ఆలోచించి అతడు ఒక మనవి దేవునిని అడుగుతున్నాడు అన్నట్లుగా మనకి ఈ వాక్యములో కనబడుతుంది. 10వ వచనంకి వచ్చిన త్వరగా 10వ వచనం. దేవునికి స్తోత్రం. సొలొమోను గారు చేసిన ప్రార్థన ఎవరికి అనుకూలమైందంట? ఎందుకని అనుకూలమైందనొచ్చు? దేవుని చెప్పిన మాట బట్టే అవసరమైన దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అనవసరమైనవి కాదు ఇవి, అవసరము. ఏమేమి కావాలో భవిష్యత్తులో
లేక ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ ఏలాలో ఆ ప్రజలు చూస్తే లక్షలకి మించిపోయి ఉన్నారు. స్త్రీ పురుషులు వారు పెద్దవారు, మళ్ళా చిన్నవాణ్ణి నేను, ఈ ప్రజలను ఎలాగ నేను ఏలాలో అన్నట్లుగా దేవునితో మాట్లాడటం వలన దేవుడు సొలొమోను గారు చేసిన ఆ ప్రార్థన, ఆ మనవి దేవునికి అనుకూలమైంది. దేవునికి అనుకూలమైంది. తర్వాత ఏమని చూడండి, మనుషుడు ఎవడైనా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు, మంచి ఆరోగ్యం కావాలి ప్రభు అనుకుంటాడు. కానీ అదేం అడగలేదు ఈ కుర్రాడు. ఏమడిగాడు? దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను ఏమడగలేదు అంటున్నాడు దేవుడు. దీర్ఘాయుష్యం అడగలేదు, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని లేదు ఆశ. ఏమండి, ధనవంతుడు అవ్వాలని లేదు ఆశ, శత్రువులందరినీ చంపే ప్రభు అని లేదు కోరిక. శత్రువులను ప్రేమించాలి, ప్రజలందరితో సమాధానంగా ఉండాలి, నేను ప్రజలకి న్యాయమైన పరిపాలన చేయాలి. అంతేగాని నాకు ధనం వద్దు ప్రభా, బలం వద్దు ప్రభా. ఏమండి, శత్రువులు అన్న వారిని నేను చంపాలి, వారిని చంపేయాలనే ఆలోచన నాకు వద్దు ప్రభా. మరి ఏం కావాలా? తర్వాత న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. ఇలాగా అడుగునందున ఆలకించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాగా అడిగాడంట. ఏమడిగాడు? న్యాయముగా. ఏమండి, మీకా గ్రంథంలోని అక్కడ దేవుడు కోరుకునే 3 గుణాలు ఉంటాయి. ఒకటి, న్యాయముగా నడుచుకొని కనికరమును ప్రేమిస్తూ దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు, ఇంతే కదా నీ యెహోవా దేవుడు నిన్ను అడుగుచున్నాడు అన్నాడు. అంటే ప్రతి మనిషిలో ఏముండాలని దేవుడు కోరుకున్నాడంటే న్యాయం ఉండాలండి. అన్యాయంగా ఉండకూడదు, అక్రమంగా ఉండకూడదు, ఆ ఆలోచన కూడా రాకూడదు నీ మనసులోకి. ఏదైనా ఓపెన్గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. దేవునితో నీతో దేవునికి ఒక మంచి సత్సంబంధము ఉండాలి. అది ఎవరికి ఉంటుంది? దినదినము దేవుని వాక్యమును నెమరవేసుకునే వారికి మాత్రమే ఉంటుంది. దేవుని మాటలు మర్చిపోయి లోక వార్తలు ఆలకించి అయ్యే గుర్తుపెట్టుకొని ఆ లోక సంబంధం అనేవి ఆడలాగన్నాడు, ఇది ఇలాగన్నది అని ఈ మాటలు ప్రసారం చేస్తారు చూడండి, వారికి అలాగా ఉండదండి. వారు దేవుని సన్నిధిలో గడపలేరు కూడా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడలేరు కూడా, వాళ్ళకి దైవ దర్శనం కూడా ఉండదు. ప్రియులారా, అర్థం చేసుకోవాలి. ఏమండి, సొలొమోను గారు అడిగాడు, అది దేవునికి ఏమైందంట? అనుకూలమైపోయింది, దేవునికి ఇష్టమైపోయింది అడిగింది. అందుకు దేవుడు ఏం చేశాడు? ఆయనకి ఇలాగ చేసినందుకు, ఇలాగ అడిగినందుకు నేను నీ మనవి ఆలకించాను, బుద్ధి వివేకములు గల హృదయము ఇచ్చుచున్నాను. ఎవరంటే వీళ్ళు? ఎవరంట? పూర్వీకులంటే ఆయనకంటే ముందు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరు లాంటి వాళ్ళు కాదంట వీళ్ళంతా, సొలొమోను లాంటి వారు కాదు అన్నాడు దేవుడు. అంటే సొలొమోను ఎంత గొప్పవాడండి! వయసులో అయితే చిన్నవాడే, దేనిలో గొప్పవాడంటే అనుభవములో గొప్పవాడు, అనుభవంలో గొప్పవాడు. ఈ సందర్భం మీద చిన్న మాట నీకు చెప్తాను ఏనంటే, నేను సేవకు వచ్చిన దినాలలో ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ వార్డులో ఉన్న పాస్టర్లు అందరూ అసోసియేషన్గా ఒక కమిటీగా ఏర్పడ్డాం. వార్డులో ఉన్న వాళ్ళందరూ
ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, ఇలాగ అందరు గింబర్లు ఎన్నిక చేసుకున్నాం. అయితే అలా పాస్టర్లు అందరూ ఏమన్నారంటే నెలకు ఒక చోట ఒక చర్చిలో ప్రార్థన పెడదాము అన్నారు. అలా మొదటి చర్చి కానీ అలా 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 వస్తున్నాం. దానాపేట, అడిపెల్లిపాలెం కానీ చాలా అలా వస్తున్నాం. ఒకరోజు నెహెమీ చర్చిలో ప్రార్థన పెట్టాం. పాస్టర్లే, విశ్వాసులు కాదు. అయితే అక్కడ నాకు సమయం అన్నమాట, వాక్యం చెప్పమనే సమయం. నాకు కాదు, చనిపోయాడు చూడండి ఆయన, దానాపేట పాస్టర్ గారు, సీమోన్ పాస్టర్ గారు. ఆయనకి సమయం అక్కడ వాక్యం చెప్పమని, ఆయన వంతు అనమాట. మేమందరం అలా కూర్చున్నాం వరుసగాన. ప్రెసిడెంట్ అంటే క్లెవెంత్ గారిని పెట్టాము. ఆయన చెప్తున్నాడు, ఇలా చెప్పు, అలా చెప్పు, అలాగని చెప్పు. ఆయన అంటాడు, మీరు ఆలోచించాలి. ఆయన అంటాడు, మనము పాస్టర్లం అయినప్పుడు కాడి నుంచి మందిరాలు కట్టి సేవలు చేస్తూ వచ్చాం. ఇక్కడ నేను కాదు వాక్యం చెప్పేది అంటాడు. నీ వంతయ్యా అంటే ఇక్కడ నేను వాక్యం చెప్పేది కాదు. మనమైతే పాస్టర్లమే కానీ మనం అందరం పాస్టర్ల కంటే ఎక్కువ అనుభవైన వాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు ఆయన. ఆయన పక్కన నేనే ఉన్నాను. నన్ను చూపిస్తున్నాడు ఆ సీమోను. ఇదేంటండి నువ్వు చెప్పాలి కదా ఇక్కడ వాక్యము, నువ్వు చెప్పండి అంటే, లేదు మాకంటే నీకు అనుభవం ఎక్కువ. ఎందుకంటే ఆంధ్రయ్య గారితో మేము వాటర్ రాకముందు కాడి నుంచి నువ్వు ఆయన సేవలో నడిచినవాడు, నీకు అనుభవం ఎక్కువ. ప్రశాంత్ నువ్వే చెప్పు అలాగని నాకు అప్పగించేసాడండి. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట? గొప్ప కోసం కాదు, ఇక్కడ వాక్యం నిమిత్తం. సొలొమోను వయసు చిన్నదే, యవనస్తుడే, కానీ ఆయనకంటే పెద్దవాళ్ళు పూర్వకాలం మందులో ఉండేవారు. యాజకులు ఉండేవారు, సేవకులు ఉండేవారు, రాజులు ఉండేవారు. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఉండడు. దేవునికి స్తోత్రం. అనుభవం ఎక్కువ ఏముండాలి మనిషికి? అనుభవం ఎక్కువ ఉండాలి. వయసు చిన్నవాడు అయినా సరే పర్లేదు. దేవుని యొక్క వాక్యము సత్యాన్ని గ్రహించే జ్ఞానం ఉండాలి. దేవుడు చెప్పే ప్రతి మాటని అర్థం చేసుకునే మనసు ఉండాలి. అలాంటి వారిని తప్పగా దేవుడు ఏమంటాడంటే పూర్వీకుల్లో లేడు, రాబోయే కాలంలో కూడా ఉండడు అన్నట్లుగా దేవుడు నిన్ను ఎంపిక చేసుకుంటాడు. ఇది నేర్చుకోండి, ఈ పాఠాలు నేర్చుకుందాం. సొలొమోను గారి యొక్క ఆలోచన విధానానికి ఆయనకి మనం అందరం కూడా వందనాలు చెప్పవచ్చు. ఉంటే లేడు కాబట్టి దేవునికి స్తోత్రం చెబుతున్నాం. ఏమండి, దేవుడు అంటున్నాడు జ్ఞానము, బుద్ధి, వివేకము, ఏమండి ఇలాంటివన్నీ కూడా నేను నీకు ఇస్తున్నాను. ఏమండి, బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులు నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదటను ఉండడు. 13వ వచనం. మరియు అడిగాడా? అడగలేదు. డబ్బు కావాలని అడగలేదు, బలం కావాలని అడగలేదు. కానీ దేవుడు మెచ్చుకున్నాడు సొలొమోనుని. మెచ్చుకొని ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, నువ్వు అడగకపోయినా సరే నేను వాటిని కూడా నీకు, నీ అవసరం ఏంటో తెలియదా దేవునికి? మనకేం కావాలో తెలియదా దేవునికి? తెలుసు అండి. మనం ఇది కావాలి అది కావాలని అంత బట్టి అడనవసరం లేదు. కానీ మనం అడిగేదో ఒకటే అడగాలండి. అది నేర్చుకున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ మనం ఏం అడిగినా సరే ఇతరుల ప్రయోజనాల కోసమే అడగాల. ఆ ప్రార్థన ఇష్టమవుతుంది దేవునికి. మన అవసరాలు చెప్పడం కాదు, ఇంత లిస్టు పెట్టుకొని మనము ఇతరుల యొక్క అవసరాలను గుర్తించి, ప్రభా బిడ్డకి అదిగో, ఆ కుటుంబానికి అదిగో, ఆ మనిషికి అదిగో, నాయన అన్యులకి అదిగో, ప్రభా విశ్వాసకి అయ్యా మరి వారికి కావలసినది నువ్వు ఇస్తే అని నువ్వు అడిగితే చాలండి, దేవుడు సంబరపడిపోతాడమ్మా. ఏంటి అమ్మాయి ఎప్పుడు వాళ్ళ కోసమే అంటది కదా, ఆమె సంగతి ఏం చెప్పదటి?
ఆమె సంగతి నాకు ఎప్పుడు ఏమి చెప్పలేదేంటి? ఏమి వాళ్ళ సంగతే చెబుతుంది నాకు ఎప్పుడును. ఏమండి, దానికి ఒక ఉదాహరణ నేనంటే నా సొంత మాట అంటున్నాను బాగానండి. ఇతరుల ప్రయోజనాల కొరకు నువ్వు ఆలోచిస్తే నీ ప్రయోజనం కొరకు దేవుడు ఆలోచిస్తాడమ్మా. ఇది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి, బాగుంటాం. మన అవసరాలు చెప్పనవసరం లేదు. దేవునికి తెలుసు మనకేమి ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో, ఏమి ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావో, నేను ఎలా దీవిస్తే నువ్వు ఆనందంగా ఉంటావు దేవునికి తెలుసు. కానీ నీ ఆలోచనలో ఏముండాలంటే ఇతరుల యొక్క ప్రయోజనాల కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అది చాలా అవసరమైన మాట, దేవునికి ఇష్టమైన మాట, దేవునికి ఇష్టమైన ప్రార్థన అది. ఆ ప్రార్థన సొలొమోను గారు చేశాడు. చేస్తే దేవుడు అంటాడు, నువ్వు అడక్కపోయినా సరే, ఏమండి, నీ అవసరాన్ని నాకు చెప్పకపోయినా సరే, ఇవన్నీ కూడా నీకే ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇలాగా సొలొమోనుకి 15 వచ్చిన చదవడమ్మా. అంతలో మేల్కొని తెలుసుకొని వచ్చి నిలవబడి అర్పించి దేవునికి స్తోత్రం. దేవుని చేత దీవించబడ్డాడు, దేవుని చేత ఆశ్రయించబడ్డాడు. ఏమండి, దేవుని చేత అభివృద్ధి పొందాడు. ఈయన ఒక్కడే ఉన్నాడు అక్కడ? లేదు. ఇంకా ఊరిలో ఉన్న వాళ్ళందరినీ, యెరూషలేములో ఉన్న వారందరినీ పిలిచాడు. వాళ్ళందరికీ ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. సొలొమోను గారి ద్వారా జరిగే కార్యాలు ఇవన్నీ బాగా గమనించండి. ఏమండి, 3వ అధ్యాయం కానించి మొదలు పెట్టాను, ఇంక ఒకటి చూసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఒక భక్తుపరుని జీవితంలో దేవుని కొరకు ఎలాంటి కార్యములు జరుగుతున్నాయో అది మనం చూడాలి. ప్రభువైన దేవుని నిమిత్తము ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడో ఇది మనం గమనించాలి. అందుకు మనము కూడా ఇలాగ సిద్ధపడి దేవుని కొరకు ఇలాగ బలులు, ఏమంటే సమాధాన బలులు, అంటే దేవునికి ఇష్టమైన అర్పణలను సమర్పిస్తూ ఉంటే నీకు జ్ఞానము పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, దాంతోపాటు ఐశ్వర్యం పెరుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. నువ్వు ఆనందముగా జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటావు. ఇవన్నీ జరుగుతున్నాయండి భూమి మీద. ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే చూసాడు ఒకడు. ఆడెవడు అంటే, ఏమంటే విశ్వాసులకు విరోధి, క్రైస్తవులకు విరోధి. అంటే ఎవడవాడు? సాతానుడు. సాతాను చూశాడు. సొలొమోను ప్రార్థన దేవునికి ఇష్టం అయింది. దేవుడైన యెహోవా సొలొమోను దీవించాడు. అప్పుడు సొలొమోను కూడా ప్రజలందరికీ విందు కార్యక్రమం చేశాడు. ఆ సంతోషంగా అందరూ ఆనందిస్తున్నారు. అదే సమయంలో దుష్టుడు చూశాడు, ఈయన్ని ఎలాగైనా పడగొట్టాలి. ఎవరిని? సొలొమోనుని. వీడు జాండ లేడు కానీ వీడు పెద్ద తెలివి అంటున్నాడు, జ్ఞానం అంటున్నాడు. చూద్దాం వీడిని ప్రజల ముందర ఈయన అవమానపరుస్తాను అన్నట్లుగా దుష్టుడు పన్నాగం చేస్తున్నాడు. సాతానుడు పన్నాగం చేస్తున్నాడు. జాగ్రత్తగా వింటారా మీరు? జాగ్రత్త వినండి. ఇప్పుడు 16వ వచనం చూద్దాం. 16వ వచనం తర్వాత యేసును వ్యభిచారము చేసే 2 స్త్రీలంట రాజు వద్దకు వచ్చేసారు. ఏమండి, ఎవరు వచ్చారు వీళ్ళు? ఏసీలు అంటే చల్లగా ఉండే ఏసీ కాదు, వ్యభిచారులు 2 స్త్రీలు, అక్రమం పని చేస్తున్నవారు 2 స్త్రీలు వచ్చారు. ఈ 2 స్త్రీలు ఎందుకు వచ్చారో ఏమని? నా ఏలినవాడ రాజు చిత్తగించుము, నేను ఈ స్త్రీయు ఒక ఇంట్లోనే నివసిస్తున్నాం. నేను ఒక బిడ్డను కంటిని, 3వ దినమున అది కూడా బిడ్డను కన్నది.
మా ఇద్దరము ఒక ఇంట్లోనే ఉన్నాం. ఎవరున్నారంటే ఎవరు లేరంటే పురుషులు లేరు అంటే భర్తలు లేని స్త్రీలు. పాయింట్ అర్థం చేసుకోండి. ఇది సాతానిక పన్నాగం. మీరు ఒక ఇద్దరు ఆడవాళ్ళనే చూడకండి. వారి లోపల నుండి దురాత్మ ఆలోచన చేస్తున్న పనిది. సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూసి అసూయపడుతుంది సాతాను. సొలొమోను యొక్క బుద్ధిని చూసి అసూయపడుతుంది సాతాను. వీడు ఇంత చిన్నవాళ్ళకి ఇంత జ్ఞానము, ఇంత తెలివి, ఇంత బుద్ధి ఎలా వచ్చింది? ఈయన ఎలాగైనా నేను ఇశ్రాయేలు ప్రజల ముందు ఈయన అవమానపరచాలని దుష్టుడు చేసే ప్లాను. ఇదిగో వీళ్ళిద్దరు పట్టుకున్నాడు. ఇద్దరిని పట్టుకున్నాడు. ఇద్దరు బిడ్డలు కన్నారు. కన్నవారు బిడ్డలు పెంచుకోవాలి కదా, పెంచుకోవాలి. ఎలాగంటే పుట్టిన అక్రమంగా పుట్టారు, అన్యాయంగా పుట్టారు, ఎలా పుట్టారు. పెంచుకో, నీకు భవిష్యత్తు బాగుంటుంది ఆ బిడ్డల గురించి అయినా. అయితే ఇక్కడ స్త్రీల్లో ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఒక స్త్రీ అంటది ఇది రాత్రి వేళ నిద్రపోతున్న సమయంలో గాఢ నిద్ర వచ్చడం వల్ల ఆమె తన బిడ్డ మీద పడిపోయి ఆ బిడ్డ ఊపిరాడక చచ్చిపోయాడు. ఏమండి? చచ్చిపోయిన బిడ్డను తీసుకొచ్చి నా పక్కన పడేసింది. నేను నా బిడ్డ పడుకొని ఉన్నాము. తెల్లారులే చూస్తే నా బిడ్డ అక్కడ ఉన్నాడు, ఈ బిడ్డ నా దగ్గర ఉంది అని ఈ 2 మాటలు చెప్పిందండి. ఎవరో తెలుసా ఏమి? ఈ మాటలు చెప్పే ఆమె బిడ్డ చంపేసుకుంది రాత్రి. ఈ మాటలు చెప్పే ఆమె తన బిడ్డను చంపేసుకుని చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి అక్కడ పారేసింది ఆ పక్కలోని. ఆ బతుకున్న బిడ్డను తెచ్చేసుకుంది ఏమి. వీళ్ళిద్దరికి ఇది తగాదు. వీళ్ళిద్దరు ఊరికి అరుచుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. ఇక ఇది ఎక్కడ తీరాలా? ఇది రాజు దగ్గరికి వెళ్ళిపోవాలా, సొలొమోను దగ్గరికి వెళ్ళిపోవాలా. సొలొమోను గారే దీనికి తీర్పు చెప్పాలా. ఎలాంటి తీర్పు చెప్తాడో చూడాలా అనుకుంటుంది ఈ ఏస్య. వ్యభిచారులు, వీళ్ళ జ్ఞానం ఉంటుందమ్మా. వ్యభిచారులకి పాపమే చేయాలా, పాపమే కూడనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు, బిడ్డల విషయంలో భద్రత ఉండదు. భయంకరమైన పనులు చేసుకుంటున్నారు వీళ్ళు. పుట్టిన బిడ్డలను చంపేసుకుంటున్నారు. చంపేసుకున్న బిడ్డలేమో ఏమండి అక్కడ పారేస్తున్నారు. బతుకున్నాడు ఎవడో తెచ్చి తీసుకుని నా బిడ్డ అలాగని చెప్పుకుంటుంది. ఇలాగ వీళ్ళిద్దరూ పోరాడుతూ ఇది తగు ఎక్కడికి వెళ్ళిపోయింది? రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు గారేమో సింహాసనం కూర్చున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చేసారు. నగరం అంతా నిలబడి చూస్తున్నారు. ఏంటి సొలొమోను గారికి వచ్చిన ఈ పరీక్ష ఏంటి? ఇది ఎలా తీరుస్తాడు రా బాబు ఈ కుర్రాడు? దీనికి ఎలాగ న్యాయం చెబుతాడు ఈ కుర్రాడు చూస్తే వయసు తక్కువ, ఏమండి కొత్తగా రాజు అయ్యాడు, మరి ఏంటో దేవా మరి ఎలాగ తీర్చవు అన్నట్లుగా ప్రజలందరూ కూడా ఏమండి ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేసినప్పుడు ఏమన్నాడో చదవండి ఇంకా కొంచెం వాక్యాన్ని. రాజు నా బిడ్డ ఒకరిది, రెండవది వీళ్ళిద్దరు పోట్లాడుతున్నారండి. ఒక దాని బిడ్డ ఏమో చచ్చిపోయాడు, ఆమె వచ్చేమో ఈ బిడ్డను తీసుకుంది. నా బిడ్డ అంటది బ్రతికిన బిడ్డ. కన్నా తల్లి అంటది ఇదేంటి నా బిడ్డ నువ్వు తీసుకెళ్ళిపోయాడు, నా బిడ్డ అంటది ఆమె. ఈ బతికినోడి గురించి పోట్లాడుతున్నారు కానీ చచ్చిన గురించి ఎవరు మాట్లాడలేదు. ఏమన్నారు? నా బిడ్డ అని ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎవరు తీరుతాడు రా బాబు ఈ గోల? వాళ్ళు ఏమైనా పెద్దోళ్ళ పిల్లలు? వాళ్ళ రూపాలు ఏమైనా మారలేదు. కానీ కన్నా తల్లికి తెలుస్తుంది కదమ్మా. కన్నా తల్లికి బిడ్డ రూపము, బిడ్డ పోలిక గుర్తిస్తా. అయితే ఈ సమాచారం వెళ్ళిపోయింది నగరంలోనికి, గ్రామంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమి చెప్పబోతున్నాడు రాజు? తర్వాత చదమ్మా. ఏమని తెమ్మన్నాడంట? కత్తి తెమ్మని ఆజ్ఞాపించాడు రాజు. సొలొమోను గారు తేగా అంటే ఇద్దరు స్త్రీల యొక్క ఆలోచన బయటికి రావాలి. ఇప్పుడు
చూడండి తెలివి ఎలా ఉపయోగించాడు సొలొమోను గారు, జ్ఞానం ఎలా ఉపయోగించాడు. అంతకుముందే కదా దేవుడిచ్చాడు జ్ఞానం ఉంది సొలొమోనులో. సొలొమోనుకి దేవుడు ప్రేరేపించాడు, అబ్బా ఇలా చేయరా, కత్తి తెమ్మని చెప్పాడు. కత్తి తీసుకొచ్చారు. కత్తి తీసుకొచ్చిన వాడు అలా పట్టుగా చూస్తున్నాడు. చూస్తుండగా ఏం చెప్పాడు సొలొమోను? చదవాలి. రాజుగారు అన్నారు, బతుకున్న బిడ్డని 2 భాగాలుగా నరికేయండిరా, దానికి సగమను దీనికి సగమను, ఇద్దరికి సర్వముఖ ఇచ్చేయండి అలాగని ఆజ్ఞాపించారు. ఆలోచించండి. ఇప్పుడు నరికేమని చెప్తున్నాడు కాబట్టి రాజు దీని గురించి సంబరపడేవాళ్ళు ఎంతమంది, దీని గురించి ఇష్టపడేవాళ్ళు ఎంతమంది, దీని గురించి ఏమండి అరే రాజుడు ఇలా చెప్పాడు, బతుకున్న బిడ్డని నరికేస్తాడేంటి అని ప్రజలు అనుకుంటున్నారండి. కానీ రాజుగారి ఆలోచన ఏంటి? ఈ గుట్టు బయటపడాలంటే ఈ పని తప్పగా జరగాలి. బయటకు వస్తారు. ఇప్పుడు ఎవరు వస్తారు బయటికి? బిడ్డని కన్నా తల్లి, ఇద్దరులో ఎవరో వస్తారు, నాకు తెలియట్లేదు కదా ఇప్పుడు అన్నట్లుగా సొలొమోను గారు ఆ ప్లాన్ చేసి ఆ కత్తి తెచ్చి నరికేమని చెప్పాడు. అప్పుడు ఆ మనుషులు, అక్కడ ఉన్న సైన్యాధిపతులు నరికటానికే ఎత్తుగా ఆ బిడ్డను తీసుకుంటున్నారు. ఏంటనే అంటది, బ్రతికి ఉన్న బిడ్డ తల్లి అంటది. అబ్బా ఎంత బాధ అండి. ఎవరి విషయమై? కన్నా బిడ్డ కదండి, కన్నా పేగి బంధం ఉంటుంది కదమ్మా, ఉండదా? కన్నా పేగి బంధము తరిక్కిపోతుంది. కానీ బతికున్న బిడ్డ దాని దగ్గరే ఉన్నాడు. ఈ బాధలో ఏడుతుంది. చచ్చినోడు నా బిడ్డ కాదు అలాగే నా తల్లి ఏడుతూ ఉంది. ఆ టైంలో సొలొమోను గారు చెప్పిన తీర్పు ఇది. ఏంటి? బతికున్న బిడ్డ తల్లి అంటది, రాజా నా ఏలినవాడా, వద్దు, దేవునికి స్తోత్రం, బిడ్డని ఎంత మాత్రము చంపగా దానికే ఇచ్చి బాబు, ఆ బిడ్డ ఎక్కడున్నా పర్వాలేదు, ఆ బిడ్డ ఎక్కడున్నా పర్వాలేదు, వాడు బ్రతికి ఉండాలా, చనిపోకూడదు. తల్లి యొక్క మమకారము, తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క పేగుబంధము ఆ బిడ్డని రక్షించాలని ఆలోచన చేసింది. దీన్ని గమనించాడు రాజు. రెండవ మనిషి ఏమంటది? రెండో స్త్రీ ఏమంటది? అది ఆ బిడ్డ నాదైనను దానిదైనను కాకుండా ఆమెమో చంపేమంటుంది, ఏమేమో వద్దు బాబు అంటుంది. చూసారా? అంటే దేవుని యొక్క ఆలోచన మనుషుల్లో నుండి వారి గుట్టుని తెలుసుకుంటుంది. నువ్వు ఏం కుట్ర చేసినా, ఏమండి, నువ్వు ఎలాంటి ఘోరమైన క్రియలు చేసినా తప్పగా దేవుడు ఏం చేస్తాడు? బయట పెడతాడు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి. నీ అంతరంగంలో పుట్టే ఆలోచన ఎవరు తెలుస్తుంది? మనుషులకు తెలియకపోవచ్చు, దేవునికి తెలిసిపోదు. దేవునికి తెలుస్తుందని నువ్వు గమనించాలా. నా ఆలోచన దేవుని తెలిసిపోతుంది, నా నిర్ణయం దేవుని తెలిసిపోతుంది, నేను చేసే పని కూడా దేవుని తెలిసిపోతుంది. నేను చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని విశ్వాసులు మనం అనుకోవాలండి. ఏంటనే సొలొమోను గారు అంటాడు, అందుకు సొలొమోను రాజు బతికి ఉన్న బిడ్డని ఎంత మాత్రము చంపగా, అదిగో ఆమె తల్లి, ఆమె కన్నది, ఇదేమంటుంది? చంపేమంటుంది. ఏమంటది? బ్రతికించమంటది. అప్పుడే బిడ్డ ఎవరి బిడ్డ అని తెలిసింది? బ్రతికించమని చెప్పే తల్లిదే బ్రతికి ఉన్న బిడ్డ. ఇది రాజు అయిన సొలొమోను గారికి ఇదొక పరీక్ష అండి, ఇదొక పరీక్ష. దీన్ని మనం గమనించాలి. మనమైతే రాజులను కాదు కానీ తీర్పులను తీర్చం, కానీ నువ్వు విశ్వాసు కాబట్టి నీ విశ్వాసానికి ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షను ఇవ్వాలా, నెగ్గాల. అందుకే యాకోబు గారు రాసిన పత్రికలో ఉంది కదా మాట, ఏమండి,
విశ్వాసులు అన్నవారు 12 గోత్రముల వారంట, చెదిరిపోయారంట. చెదిరిపోయిన వారు అందరి గురించి యాకోబు గారు రాశాడు ఒక పత్రిక. రాసి ఏమంటాడు? మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టించుచున్నదని వెరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి అన్నాడు. ఆ మాట ఎవరు చెప్పాడు? 12 మంది గోత్రముల వారు, ఇశ్రాయేలీలు. వాళ్ళకి చెప్పాడు యాకోబు గారు. ఈరోజు మనకు కూడా అదే వాక్యం. మనకి కూడా కలుగుతాయి శోధనలు, మనకు కూడా కలుగుతాయి ఇబ్బందులు. మనం ఏమనుకోవాలా? నేను విశ్వాసును కనుక ఆ విశ్వాసానికి పరీక్ష పెట్టింది సాతాను అనుకోవాలా. సాతాను పరీక్ష ఇది. విశ్వాసం బలపడటానికి, భక్తి జీవితం స్థిరపడటానికి, దేవునికి నువ్వు ఇష్టం అవటానికి ఇది నీకు ఒక సాలించు అనే ఒక పందెం లాంటిది. అదే సమయంలో సొలొమోను గారికి వచ్చింది పరీక్ష. గెలిచాడా లేదా? అప్పుడు బ్రతికి ఉన్న బిడ్డ తల్లికి ఆ బిడ్డను అప్పగించగానే ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారు? అందరూ ఇని దేవునికి స్తోత్ర. ఎంతమంది గ్రహించారు? కొన్ని లక్షల మంది అండి. ఈ కుర్రవాడు చేసిన తీర్పుకి ఈ సొలొమోను గారు చేసిన తీర్పుకి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మెచ్చుకొని ఏమన్నారు? ఇతడు దైవ జ్ఞానము కలిగిన కుర్రవాడు. దైవ జ్ఞానం, దేవుని ఆత్మ కలిగిన జ్ఞానం ఇది. అందుకే తీర్పు ఎలా జరిగింది? న్యాయముగా. ఇంక ఎవరు మాట్లాడటానికి లేదు. ఆ బిడ్డనేమో బతికిన తల్లికిచ్చారు. దీన్ని తీసుకొని వెళ్ళి చెరసాల పెట్టండి అన్నాడు. ఇంకా అది చెరసాలనే ఉంది. అది ఆ స్త్రీ ఏమండి బిడ్డ చంపేసుకుంది, నిద్రట్లోనే. అది చంపేసుకొని బతుకున్న బిడ్డను తెచ్చేసుకొని పడేసుకుంది పక్కలోని. ఈయనేమో అక్కడ పడేసింది. అది జరిగింది స్టోరీ. విశ్వాసులకు పరీక్ష. దేవుని బిడ్డలుగా మనము కూడా గెలవాలి. దేవుని బిడ్డలుగా మనము కూడా మేలు పొందాలి. దేవుడే మన పక్షముగా ఉండి కార్యములు చేస్తున్నాడని అందరికీ తెలియాలి. దేవునికి స్తోత్రం. ఇక రాజుగారి యొక్క తీర్పుని మెచ్చుకున్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. అప్పుడు మళ్ళా రాజుగారు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో తన సామాగ్రితో, అంటే తనకు కావలసిన భోజన పదార్థాలు, ఆయన కొంతమందిని యాజకుల్ని, సేవకుల్ని, పెద్దల్ని నియమించాడు సొలొమోను గారు. వీళ్ళందరూ ఆ నగరమందు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మళ్ళా విందు ప్రత్యేకంగా చేస్తున్నాడు. ఆ విందులో ఏమి అర్పించారో మనం చూద్దాము. చూడండి 21 వచనం రండమ్మా. ఎంత? 4వ అధ్యాయము 21 వచనం వచ్చిన త్వరగా. ఎంత చదువుతున్నావు? 21 చదువుకురా చదువు. ఫిలిష్తీయుల దేశం అంతటి మీదను ప్రభుత్వము చేసెను. వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజన సామగ్రి ఎంతని? 600 తులములు సన్నని గోధుమ పిండియు, 10 20 గొర్రెలను, ఇదిగాక ఇవన్నీ కూడా ఆహార సామాగ్రి అన్నమాట. ఏమండి తీర్పు తీర్చాడు కదా, అది న్యాయమైన తీర్పు అని ప్రజలు మెచ్చుకున్నారు కదా. అందుకు తనతో పాటు ఉన్న పెద్దలందరికీ, సేవకులందరికీ మళ్ళా ఒక విందు కార్యక్రమం చేశాడు సొలొమోన్. ఇది సామాగ్రి అంటారు, భోజన పదార్థాలు అంటారు. ఇవన్నీ మీకు తెలియాలి కాబట్టి 4వ అధ్యాయం చదవండి ఒకసారి, మీకు అర్థం అవటానికి చదివిస్తున్నాను. ఇది ఇవన్నీ అంత అవసరం లేదు. కానీ ఆయన
అదిగో అధిపతులు ఎవరెవరు అనగా యాజకుడు, మంత్రులు ఉండును. అవును, అలా వీళ్ళందరినీ ఏర్పరచుకున్నాడు సొలొమోను. అందుకు వీళ్ళందరికీ విందు చేస్తాడు. అందుకు ఇక్కడ ఈ సామాగ్రిని నేను చూపిస్తున్నాను. అవునా? ఈ సామాగ్రి అంతా వండుకొని తింటున్నారు, భోజనం చేస్తున్నారు, బాగానే ఉంటున్నారు కదా. ఇంకా ఏం చేస్తున్నాడో చూద్దాం. 5వ అధ్యాయం రండి. ఇప్పుడు 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. 5వ అధ్యాయం 4వ వచనం. తన దేవుడైన యెహోవా, చూడండి, తన దేవుడైన యెహోవా నామానికి ఘనత రావాలని దేవునికి స్తోత్రం. ఒక మందిరము కట్టించడానికి ప్లాన్ చేస్తున్నాడు. అంటే సొలొమోను గారు చేసే పనులు చూడండి అమ్మా. సొలొమోను గారి జీవితంలో జరిగే కార్యాలు చూడండి. అంటే ఈయన ఏ పని చేసినా దేవునికి మహిమ వచ్చినట్లుగానే చేస్తున్నాడు. అదే మనం కూడా నేర్చుకోండి. మన ఇంట్లో, మన గృహాలలో మనం కూడా పనులు చేస్తాం. చేసే పని ఎలా ఉండాలంటే వాక్యానికి అనుసంబంధంగా ఉండాలి. నువ్వు ఒకవేళ భోజనం చేస్తున్నావు అనుకో, భోజనం చేస్తున్నావు, నువ్వు చేసే భోజనము దేనికి సంబంధించి ఉండాలంటే వాక్యానికి సంబంధించి ఉండాలి. భోజనం అయిపోయింది, నిద్రపోవాలి. ఏమండి, నువ్వు నిద్రపోయే టైం కూడా ఎలా ఉండాలి తెలుసా? వాక్యానికి సంబంధించి ఉండాలి. నువ్వు నిద్రపోయినా, భోజనం చేసినా, లేదా పనికి వెళ్ళినా అన్నీ కూడా దైవ వాక్యానికి సంబంధించి ఉండాలి. ఉదాహరణకి భోజనం చేసావు అనుకోండి, వాక్యానికి సంబంధించి అని నేను చెబుతున్నాను కదా. ఏంటి వాక్యానికి సంబంధించి అని అంటే, భోజనం చేసేటప్పుడు కూడా తగుమాత్ర భోజనమే చేయాలి. ఆ భోజనం చేసేటప్పుడు కూడా నీ దేవునికి ప్రార్థన చేయాలి. ఇదన్నమాట వాక్యానుసారంగా భోంచడం అంటున్నాను నేను. నిద్రపోవాలి కదా. రాత్రి నిద్రపోవాలి. మరి నిద్రపోయే వ్యక్తువు ఏమిటా నిద్ర కూడా ఎలా ఉండాలి? నీకు గాఢ నిద్ర రాకూడదు. గాఢ నిద్రగానే వచ్చిందా వాక్యానికి వ్యతిరేకమైన నిద్ర అది. అంటే నీ నిద్రలో కూడా దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటని కూడా నువ్వు గమనించేటట్లుగా నీ మనస్సు మేలుకొని ఉండాలా. అది వాక్యానుసార నిద్ర అంటే, వాక్యానుసార భోజనం అంటే అది. మూడవది ఏంటంటే పని. బయట ప్రపంచానికి వెళ్తావు అనుకో, నీ చేసే పని కూడా వాక్యానికి సంబంధించి ఉండాలి. వాక్యానుసారమైన పని చేసుకోవాలి. వ్యాపారం కానీ, ఏట కానీ, లేదా పొలం పని కానీ, లేదా కూలి పని కానీ, ఏదన్నా కానీ అది కూడా వాక్యానికి అనుసారంగా ఉండాలి. బైబిల్లో చాలామంది ఉన్న పని చేసిన వాళ్ళు అందరూ వాక్యానికి అనుసారంగా చేశారు పనులు. అందుకే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఉదాహరణకి మీ అందరికీ ఒక మాట అర్థమవటం చెప్తున్నాను. ఒకవేళ మన మగవాళ్ళంతా చేపలు పట్టేవాళ్ళు కాబట్టి ఇప్పుడు చేపల వేటకు వెళ్తున్నారు అనుకోండి పనికి. ఆ పనికి వెళ్ళేవాడు ఎవరి మాట మీద వల వేయాలా? వాక్యంలో ఉన్న మాటను బట్టి వల వేయాలా. సరంగ ఇంటికాడు ఉంటాడు, వల సరంగ మాట మీద ఎత్తబెట్టి. నువ్వు మంచి ఆలోచన చేసావు. సరంగ మాట మీద వేయాలంట వల. సరంగం ఇంటికాడ పెత్తాలని చెప్తాడు, అందులోకి వెళ్ళడానికి ఎలా తెలుస్తుంది? ఎవరి మాట మీద వేయాలన్నాను? ఆ మాట యేసుప్రభు అనలేదా? నీ దోలు లోపల నడిపించి కుడి పక్కన వలే చేపలు పట్టడానికి అన్నాడు. అది అంటే వాక్యానుసారంగా వల వేయటం, పని చేయటం. అన్నిటికీ బైబిల్ ఆధారం, కానీ ఆధారం చేసుకుంటలేదు. కానీ మీరు ప్రతి దానికి బైబిలే ఆధారం. పనికి బైబిల్ ఆధారము, తిండికి బైబిల్ ఆధారము, సంపాదించడానికి బైబిల్ ఆధారము, అన్నిటికీ ఆధారం బైబిల్ ఉందండి. కాకపోతే ఉపయోగించుకుంటలేదు. కానీ మనం దేవుని బిడ్డలారా, ఇదిగో ఇప్పుడు చూడండి, సొలొమోను గారు ఏం చేయాలనుకున్నాడు? దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టాలి అనుకున్నాడంట. దేవుని నామానికి మహిమ రావాలి. దేవుని నామానికి మహిమ రావాలి. దేవుని సన్నిధి ఆనందంగా ఉండాలి. అందుకు దానిలో వచ్చిన బిడ్డలందరూ కూడా
సంతోషంగా ఆనందంగా జీవించాలి. సొలొమోను గారి ద్వారా కట్టబడిన దేవాలయము, మందిరము మనందరికీ మేలైనది, దీవెనకరమైనదని వచ్చిన ప్రజలందరూ కూడా అనేటట్లుగా ఉండాలి. ఏమండి? అనేటట్లుగా ఉండాలి. అలా ఉండటానికి ఒక పని పూనుకున్నాడు. ఏమండి? రాజైన సొలొమోను గారు. 22వ వచనం రండి. ఇప్పుడు 22వ వచనం. 1 ఎంత? 5వ అధ్యాయము 4వ అధ్యాయము 22వ వచనం అమ్మా. అయిపోయింది కదా, అటు ఇద్దులే. 5వ ఇటు రండి. మర్చిపోయాను, చూడటం మర్చిపోయాను. 5వ అధ్యాయం 4వ వచనం ఏం చూసాం మనం? దేవుని మహిమ కొరకు మందిరం ఒకటి కట్టుచున్నాడు, శత్రువు ఒకడు లేకుండాను, అపాయమేమీ కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలా ఏం కలుగజేశాడంట? నెమ్మది. సొలొమోను గ్రహింపిది. సొలొమోను గారి ఆలోచన, నలుదిశలా నలుమూలలా నాకు దేవుడు ఏం చేశాడు? శత్రువులు లేకుండా చేశాడు. నాకు చాలా సంతోషం కదండి. శత్రువులు లేరు సొలొమోను గారికి. యుద్ధాలు చేయ అవసరం లేదు. ఇక సొలొమోను గారు దేవుణ్ణి ఆరాధించడము, దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకోవటం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, అలాగా జీవితకాలం అంతా దేవునిలో గడపటానికి దేవుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. చక్కటి అవకాశం దొరికింది సొలొమోను గారికి. ఆ అవకాశము కలిగిన సొలొమోను గారికి నెమ్మది దొరికింది, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం త్వరగా. కాబట్టి అవును, కట్టించునని అన్నీ కూడా గుర్తు చేసుకున్నాడు సొలొమోను గారు. అంటే ఈ మందిరము కట్టాలని ఎవరు ఆలోచించారంట? పూర్వము దావీదు ఆలోచించాడు, కానీ దేవుడు వద్దన్నాడు. ఆ సంగతి కూడా సొలొమోను గారికి తెలిసింది. మరి తండ్రి గారు చెప్పాడేమో దావీదు కానీ. ఏమండి? అయితే ఈరోజు ఏం జరిగిందంటే, దేవుడు ఏమండి నా ద్వారాగా మందిరం కట్టించుకోవడానికి ఇష్టపడుతున్నాడు కనుక, నా తండ్రి గారి యొక్క ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారాలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి నేను దేవుని యొక్క మహిమ కొరకు ఒక మందిరమును కట్టాలనుకున్నాడు, పూనుకున్నవాడు ఏం చేశాడు? 5వ అధ్యాయం 12వ వచనం రండి. ఇప్పుడు యెహోవా వాగ్దానము చెప్పిన దయచేసెను, మరియు చందు చేయగా కలిగి ఉండెను. వారిద్దరికి సమాధానకర్త కదా దేవుడు. ఇద్దరికి ఏం చేశాడు దేవుడు? సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇస్తాడండి, ప్రార్థన చేయండి. నెమ్మదిస్తాడండి, ప్రార్థనలో ఉండండి. దేవుని నామానికి ఘనత కలిగేటట్లుగా నువ్వే చిన్న పని చేసినా చాలు, దేవుడు సంతోషిస్తాడు. నీకేం కావాలంటాడు? నెమ్మది కావాలి. నీకు శత్రువు లేకుండా చేయాలి. అవునా? మళ్ళా మీ ఇద్దరికి సమాధానం, మీ ఇంటి వారు, మీ కుటుంబ సభ్యులు విశ్వాసంతో ప్రార్థన చేయండి. అలా మీ శత్రువులు కూడా మారిపోతారండి. కానీ మీరు చేయట్లేదు అలాగా. శత్రువుని శత్రువుగానే చూస్తున్నారు. అదే విశ్వాసం అండి. అది విశ్వాసమే కాదమ్మా. దయించి మీరు అర్థం చేసుకునే వాక్యాన్ని. శత్రువుని శత్రువుగా చూడకూడదు. శత్రువు కూడా సహించి మిత్రులాగా చూస్తేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. మనం అలా చేయం. ఒక్క మాట అంటే చాలు, ఇంకా సంవత్సరాలు తరబడి వాళ్ళతో మాట్లాడము, వాళ్ళతో పలకరించము, వాళ్ళ దగ్గరికి వెళ్ళము. వాళ్ళు ఎంత అసలు నువ్వే బిక్కువ పాపం చేస్తున్నావు. వాళ్ళైతే ఒక మాటే అన్నారు నిన్ని. ఆ మాటకి నువ్వేదో ఎక్కిక్కబడిపోయి గుండెలు పెంచేసుకున్నట్లుగా నీ ఆలోచనలను మార్చేసుకొని, అది నీకు మంచిది కాదు. అది దేవునికి ఇష్టం లేదు. శత్రువును కూడా మిత్రునిగా చూడమని ఎవరు చెప్పారు? యేసుప్రభువు చెప్పలేదా? నిన్ను వలే ప్రేమించు, పలకరించు, మాట్లాడు.
ఏమండి, ఒకవేళ వాడి శత్రువే నువ్వు పలకరించటం వలన, నువ్వు మాట్లాడటం వలన ఏమవుతుందో తెలుసా? బైబిల్లో రాసి ఉన్నమాట, వాడు నెత్తి మీదంట నిప్పులు కుంపడి పెట్టినట్టుగా ఉంటుందంట ఆడికి. నువ్వు కానీ వాళ్ళు పలకరిస్తే, నువ్వు కానీ వారితో మాట్లాడితే, వాడి నెత్తి మీద ఏం పెట్టినట్టంట? నిప్పులు ఉన్న కుంపడి ఉంటుంది చూడండి. మీరు చూసారు ఎప్పుడైనా? నిప్పులు పెట్టిన కుంపడే చూడలేదా? ఇప్పుడు చూడలేదులేండి, ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది కదా. కుంపట్లు లేవు, ఆ నిప్పులు లేవు, ఇప్పుడు అసలు పొయ్యే లేదు ఇంట్లోని. అందా పొయ్యిలే లేవు ఇళ్ళల్లోని. అంత ఫ్యాషను, అన్నీ చిచ్చులో పెట్టడమే. వంట చిచ్చులోనే, టిఫిన్ చిచ్చులోనే, ఏమంటే అన్నీ అందులోనే అయిపోతున్నాయి. కరెంటు అవునా కదా? పొగ రాలేదు, తర్వాత అది ఆహారం తిన్నా అనారోగ్యం వచ్చినా పర్లేదు, కానీ ఆ చుచ్చులో పెడుతున్నారు. ఏమంటే కుక్కర్లు అంటున్నారు. ఏమన్నారా? కుక్కర్ల ఇదో భాష, పనికిమాలిన భాష. ఏమండి, ఆలోచించండి. నీకు ఒకవేళ శత్రువే అనొచ్చు, కానీ వారితోనే ఎక్కువగా నువ్వు సమయాన్ని గడపాలి, వారితోనే నీవు మాట్లాడాలి. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటాడు. అరే, నేను తిట్టేనే, నేను ఎగతాళి చేసేనే, నేను దూషించేనే, నాతోనే మాట్లాడతారేంటి పద్దాకిలు వచ్చి. వాళ్ళలో కోపం ఉంటుంది ఇంకా, కానీ ఆ కోపం ఏమైపోద్ది? అలా 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 కొంచెం 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 దిగిపోద్ది, వారిలోంచి పోద్ది. అప్పుడు వాళ్ళు నువ్వు ఏమైపోతా? సమాధానం. అక్కడ తర్వాత ఇక వాళ్ళు వచ్చి నిన్ను పలకరిస్తారు. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఆ తర్వాత వాళ్ళు వచ్చి నేను ఎక్కువ పలకరిస్తారు. ఎందుకంటే కోపం పోయింది కదా వాళ్ళని. నువ్వు పలకరించడం వల్ల, నువ్వు ప్రేమించడం వల్ల ఏం పోయింది వాళ్ళని? కోపం తగ్గిపోయింది. కోపం తగ్గిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అక్కడి నుంచి నిన్ను పలకరిస్తారు. ఏమన్నాయా, ఎక్కడికి వెళ్తున్నారా అని పలకరిస్తారు మళ్ళీ వాళ్ళు. అప్పుడే నువ్వు దేవుని మహిమను చూస్తావు. శత్రువుని చూడండి ఎలా మార్చావు? నీ నోటి మాట వల్లనే మార్చొచ్చండి, మార్చొచ్చు. శత్రువులు కూడా మార్చగలిగేది దేవుని యొక్క మాటే. ఎంతకాలండి, ఎంతకాలం అంటారండి అలాగా? అనరు కదా. ఏదో ఒకసారి వాళ్ళకి అర్థం లేక అన్నారు, లేక జ్ఞానం లేక అన్నారు, లేక బుద్ధి లేక ఏదో మాట అని జారిపోయింది నోటి అంటే అనుకోండి ఉదాహరణకి. ఏమండి, ఆ మాట నీకు బాధాకరమైంది అవుతావచ్చు, కానీ ఆ మాట వల్ల నీకేదో పోలేదు కదా. ఏమైనా పోయిందా? డబ్బేం తరిగిపోయిందా? లేదా ఏమైనా గాయమైందా? మాటే కదండి, తుప్పరే గాలి మాట. ఆ మాట అనేందువల్ల పగల పెంచుకొని కోపాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు. దేవునికి స్తోత్రం. మనం దేవుని బిడ్డలం, దేవునితో సంబంధం ఉంది కాబట్టి. దేవుడే ఇదిగో చూడండి సమాధానం పరిచాడు, వాళ్ళిద్దరికి ఐక్యత పరిచాడు. వాళ్ళిద్దరూ చక్కగా ఇప్పుడు పని పూనుకుంటున్నారు, పని చేస్తున్నారు, పనిలో వారు ముందుకెళ్తున్నారు. అలాగా ఏమండి, ఇశ్రాయేలు ప్రజలకి మేలైన కార్యం ఒకటి చేస్తున్నాడు. ఇప్పుడు 6వ అధ్యాయానికి రండి, త్వరగా 6వ అధ్యాయానికి రండి. అయితే ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి 480 సంవత్సరములు అనగా 4వ సంవత్సరమందు ప్రారంభించాడు ఇక్కడ మాట. ఇంతకుముందేమో 4, 5 అధ్యాయాలేమో ఆలోచించాడు కదా, ఆలోచించాడు. 6వ అధ్యాయం రాబడికి ఏం చేశాడు? ఇప్పుడు ప్రారంభించాడు. ప్రారంభం. ఈ మందిరం కొరకు ఎలాంటి పనిముట్లు తెస్తున్నాడు, ఎక్కడెక్కడ తెస్తున్నాడు, ఇవన్నీ ఏమండి ఎలాంటివి అన్నట్లుగా మనకి బైబిల్ గ్రంథం ఉంది. ఇవన్నిటిలో మనం టైం ఎక్కువైపోతుంది కదా. సరే, దేవుని యొక్క పనులు పూనుకొని దైవ కార్యములు చేయటంలో సొలొమోను యొక్క పాత్ర చూడండి ఎంత గొప్పగా ఉందో. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా సొలొమోను పట్ల నెరవేరుతున్నాయి. అందుకు దేవునికి కావలసిన మందిరాన్ని ఏమండి సొలొమోను గారు కట్టడానికి ప్రారంభించేశాడు, మొదలు పెట్టేస్తున్నాడు. దాని కొరకు సామాగ్రి అంతా తెచ్చుకున్నాడు. త్వరగా చదువుతారా? ఒకసారి త్వరగా చదువుతారా? 6వ వచనం చూడండమ్మా, 6వ వచనం కానీ చదవండి. కింద అంతస్తు గది ఎడలుపు
గది వెడల్పు ఏమనగా అవును అవును చిమ్మరాళ్ళు ఉంచబడును. అయితే మందిరమును కట్టే సమయమున అదిగో ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్ళతో కట్టబడింది. అవును లేదు. అవును దేవునికి స్తోత్రం. ఇక మందిర కొలతలు, ఎడల్పులు, పొడవులు, మెట్లు గిట్లు ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ మరొక ముఖ్యమైన పని చెప్పేసి ముగించేస్తాను. బాగానండి, మరొక ముఖ్యమైన పని చెప్పి ముగించేస్తాను. 7వ అధ్యాయం రండి. ఇప్పుడు 7వ అధ్యాయంలో ఉన్న మాటను చదువుదాం. బైబిల్ గ్రంథంలో ఉంది ఈ మాట. అందరూ కూడా చూడండి, 7వ అధ్యాయము 53 వచ్చిన చదవండి అమ్మా. ప్రభువు యెహోవా, నీవు మా పితరులకు ఐగుప్తులో నుండి రప్పించిన 53 వచనం 8వ అధ్యాయం. రప్పించినప్పుడు నీ దాసుడైన మోసే ద్వారా అవును నీ స్వాస్థ్యమగినట్లుగా అందరిలో నుండి ప్రత్యేక పరిచితివి కదా. సొలొమోను ఇలాగూ ప్రార్థన చేయుట, విన్నపములు చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళు ఉనుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమూహము అంతా దీవించెను. ఏమండి, సొలొమోను గారు ఎవరెవరు జ్ఞాపన చేసుకుని ఈ వాక్యంలో? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, వారిని విడిపించి తీసుకొచ్చిన మోసే నాయకత్వం. వీళ్ళందరినీ ఎందుకు జ్ఞాపం చేసుకున్నాడు సొలొమోను గారు? బైబిల్లో మాట ఉంది కదా, బైబిల్లో మాట ఉంది. గతంలో వీళ్ళందరూ నీతిమంతులు జ్ఞాపన చేసుకొని ప్రార్థన చేస్తే నా దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకొని చేశాడు. తర్వాత లేచాడు, నిలబడ్డాడు, వచ్చి ఏం చేశాడు? ప్రజల్ని దీవించాడు. దీవించాలి, ఎవరిని శపించకూడదు. విశ్వాసులు ఏం చేయాలమ్మా? దీవించాలి. శత్రువును కూడా ప్రేమించాలి. అప్పుడు అందరూ మనకు మిత్రులు అయిపోతారు. వాళ్ళు మనం అందరం కలిసి ఆనందంగా జీవించే అవకాశం కలుగుతుంది. ఈరోజు ఉన్న వాక్యములో సొలొమోను గారు ఎన్ని పనులు చేశాడు చెప్తారా? అక్కడ కూడి తిన్నాడు, నిద్రపోయాడు. వరుసగా చెప్పండి, ఒకటోటి. ఫస్ట్ ఉన్నత స్థలములకు ఎక్కాడు. రాజు అయిన తర్వాత ఉన్నత స్థలంలోకి వెళ్తే అక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయలేదా? ఏం మర్చిపోయారట ఎప్పుడు అన్నీ? అంతా అరగంట అవ్వలేదు. ఇదే మనతో వచ్చిన బాధ. మర్చిపోతే ఎలాగమ్మా? మరి అమ్మదానికి వినడం ఎందుకు? మానేస్తానైతే చెప్పడం. అవునా? చెప్పడం మానేద్దాం. మీరేదో వింటున్నారు, ఆసక్తితో ఆలకిస్తున్నారు కదా, మీ దగ్గర ఉంటాయి కదా. నా ఆశ చెప్పినవన్నీ పోతున్నాయి పక్కకి. ఏముండకపోతే ఎలాగా? సరే, తెలిసిన కొద్దిగా చెప్పండి. ఒకటి, గిబియోనులకు వెళ్ళి ప్రార్థన చేశాడు, చొప్పున మంది దేవుడు కనపడ్డాడు. అవునా? ఆ తర్వాత ఏం చేశాడు? బలులు అర్పించాడు, న్యాయముగా తీర్పు తీర్చాడు. తర్వాత ప్రజలందరికీ భోజనాలు పెట్టాడు. అవునా? ఆ తర్వాత దేవుని మందిరమును కట్టాడు. దేవుని మందిరం కట్టిన తర్వాత ఇంకేం జరిగింది? ప్రార్థన ముగింపు, మనుషుల్ని దీవించాడు. అది మనం కూడా నేర్చుకొని అలాగ దేవుని పనులు చేసి దేవునికి మహిమకరముగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఇక 9వ అధ్యాయం కానీ మొదలు పెడదాం. రేపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
టైం సరిపోవట్లేదు కాబట్టి ప్రార్థన చేసుకుందాం. నా వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు విశ్వాసు, నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కొరకు మీ ప్రార్థనలో అందా కాకండి. కాసేపు మీ ప్రార్థనలో కొంతమంది గురించి మీరు చేయాలా చెప్పమా? మనీ గురించి అంటే ప్రార్థన చేయండి. సరే సరే సరే, మనీ గురించి ప్రార్థనలో పెట్టండి. అలాగే ఈరోజు నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే మొదటిసారి. ఈరోజు ఉదయం సముద్రపుడికి వెళ్తే అక్కడ పాకల్లోని ఒక అతను అన్యుళ్ళు, కానీ వాళ్ళు ప్రార్థన ఆలోచన ఉంది వాళ్ళకి. యవనస్తుడే, 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఆ అబ్బాయికి కీళ్ళవాతం అంట. చానాలు పెట్టి సంవత్సరం నుంచి మందులు వాడుతున్నాక తగ్గట్లేదని. కానీ వాళ్ళు ప్రార్థన చేయటానికి ప్రతిరోజు రండి అని నన్ను ఆహ్వానించారు. ఇదే మొదటిసారి అలాగ నన్ను ఆహ్వానించిన వాళ్ళు. ఎవరు నన్ను అలా ఆహ్వానించడం లేరు, కానీ ప్రతిరోజు రండి పాస్టర్ గారు, మా కోసం ప్రార్థన చేయండి. వీలైతే రేపు ఆదివారం వస్తామని కూడా అన్నది ఆ అమ్మ, ఇంటి యజమానురాలు అన్నది. ఆ బాబు గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేయ, ఆ కుటుంబం కోసం. ఆ బాబు పేరు దుర్గారావు అంట. ప్రార్థనలు పెట్టండి. కీళ్ళవాతవ ప్రార్థన చేద్దాం. మన్నీ గురించి ప్రార్థన చేయండి. అలాగే మరియమ్మ గురించి ప్రార్థన చేయండి. అలాగే బాబూజీ గురించి ప్రార్థన చేయండి. అలాగే గరికిన సమయాల గురించి ప్రార్థన చేయండి. వీళ్ళందరూ రోగులుగా ఉన్నారు, ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారి కోసం కూడా ప్రార్థన చేయండి. అందరి కోసం ప్రార్థన చేద్దాం, అందరి కోసం.